అంత ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు ఏమున్నాయి ఆ దేశంలో? ఎందుకు ప్రధానమంత్రి ఫోకస్ అక్కడ పెట్టాల్సి వచ్చింది, లేదా భారతదేశం ఫోకస్ అక్కడ పెట్టాల్సి వచ్చింది? భారత విదేశాంగ విధానంలో ఏమన్నా మార్పులు చోటు చేసుకున్నాయా? అండ్ కీలకంగా మారబోతున్న చాలా అంశాలకి సెషెల్స్ వేదిక కాబోతుందా? ఈ అంశాలన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే పేకేటి గారు. కల్నల్ వివి రావు గారు, ఆర్మీ మాజీ అధికారి. కల్నల్ రావు గారు నమస్తే. అండ్ షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కల్నల్ వివి రావు గారు, నిజంగానే సెషెల్స్ అనగానే టూరిస్టులకి చాలా హాట్స్పాట్. అది చాలా మంది ఇష్టపడతారు ఆ దేశానికి. ఒక చిన్న దేశం, 1,20,000 మంది జనాభా. కరెక్ట్గా అంటే టెక్నికల్లీ స్పీకింగ్ మనకి ఇక్కడున్న డివిజన్స్ లేకపోతే ఈ కార్పొరేషన్లు అవి చూసుకుంటే, కార్పొరేషన్లో ఒక డివిజన్లో 1/10 జనాభా కన్నా కూడా తక్కువే, 1,20,000. గట్టిగా ఒక వార్డు అనుకోవచ్చు మనం. ఆ దేశానికి ఏంటి అంత భౌగోళిక ప్రాధాన్యం ఉంది? మనకెందుకు వ్యూహాత్మక అవసరాలు ఏమైనా ఉన్నాయా? చైనాకి చెక్క పెట్టడానికి సాగర్ విజన్ ఇలాంటి ప్రణాళికలతో మనం వస్తున్నాం కాబట్టి అందుకోసమని వెళ్ళారా? ఒకవేళ వెళ్ళిన 3 రోజుల పాటు పర్యటన ఏంటి? ప్రపంచం మొత్తం చూస్తోంది. ప్రధానమంత్రి అక్కడ అడుగు వేశారు అంటే మాస్ అనే పద్ధతిలోనే ప్రపంచం చూస్తుంది. ఏమంటారు? ఎగ్జాక్ట్లీ. అది చిన్న దేశమైనా కానీ ఇంటర్నేషనల్ ఎరీనాలో ప్రతి దేశానికి ఎంతో కొంత విలువ ఉంటుంది. పాపులేషన్ బట్టి కాదు, ఎకానమీ బట్టి కాదు, వాళ్ళకున్న ఇండస్ట్రియల్ పవర్, మిలిటరీ పవర్ కూడా కాదు. ఈవెన్ ఖతార్ లాంటి చిన్న దేశం, పెద్దగా మిలిటరీ పవర్ లేదు, కొంచెం ఫైనాన్షియల్ పవర్ ఉంది, ఇంటర్నేషనల్ మీడియేటర్ కింద ఎదిగారు. అలాగా సెషెల్స్ అన్నది మనకి ఇండియన్ ఓషన్ లో ఉంది. ఒకప్పుడు 2000 సంవత్సరం నుంచి మనం ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని ఒకటి ఫామ్ చేయాలని చూస్తున్నాం. అయితే అది సక్సెస్ఫుల్ కాలేదు అంతగా. అదే సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియన్ ఓషన్ కి ఆనుకుని ఉన్న మొత్తం దేశాలన్నింటినీ కలిపి కలెక్టివ్ ఎక్స్ప్లాయిటేషన్ కి, తర్వాత సెక్యూరిటీ రీజన్స్ కి, తర్వాత అన్ని అండర్ డెవలప్డ్ కానీ డెవలపింగ్ కానీ కంట్రీస్ కాబట్టి మ్యూచువల్ బెనిఫిట్ కి వాడుకున్నాం. అయితే అది అంత సక్సెస్ కాలేదు. నిన్న మధ్యనే కొలంబోలో ఒక మీటింగ్ జరిగింది, కొన్ని తక్కువ నెంబర్ దేశాలు. అయితే సెషెల్స్ ఎక్కడ మనకి విలువ వస్తుంది? చైనా అడ్డిస్ అబాబా దగ్గర ఒక పోర్ట్ పర్మనెంట్ లీజ్ తీసుకుంది. అక్కడ వాళ్ళ నేవీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఆ నేవీ డిప్లాయ్మెంట్ యాంటీ పైరసీ ఆపరేషన్స్ అంటున్నారు. కానీ చైనా యాక్టివ్ గా ఇప్పటి వరకు యాంటీ పైరసీ ఆపరేషన్స్ ఏమీ చేయలేదు. మన ఇండియన్ నేవీ ఫ్లీట్స్ మాత్రం చాలా వరకు ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా కూడా చేయడం జరిగింది. ఇది సిఎస్ కెనాల్ రూట్ ని కాపాడుతుంది. అందువల్ల చైనాని అక్కడ ఆ ఏరియాలో కౌంటర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే మనకి వెస్టర్న్ కంట్రీస్, తర్వాత నార్థన్ అమెరికాస్ కి టోటల్లీ రూట్ కట్ ఆఫ్ అవుతుంది. ఎక్కడైతే ట్రేడ్ మనకి మ్యాక్సిమం జరుగుతుందో అక్కడ కట్ ఆఫ్ అవుతుంది. రెండవది ఏంటంటే, ఇక్కడ ఇండియన్ ఓషన్ లో ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ పవర్స్ కి ఎక్కడో దొరుకుతుంది. సైప్రస్ దగ్గర ఇంకా చూస్తే మెడిటేరియన్ సీలో ఉన్న సైప్రస్ దగ్గర నుంచి వెస్టర్న్ పవర్స్ ఎయిర్ బేసెస్ చేస్తుంది. అంటే పర్మనెంట్ బేసెస్ వాళ్ళు పెట్టుకున్నారు. ఎప్పుడైనా గ్రూప్ డిప్లాయ్మెంట్ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఇంకా మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ అటువంటి వాటిని దించి ఆపరేషన్స్ లాంచ్ చేయడానికి వీలుగా. ఇది చిన్న ఐలాండ్స్ అయినా కానీ ఇవి మనకి పర్మనెంట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కింద లెక్క పెడుతుంది. రెండవది ఏంటంటే, అక్కడ సెషెల్స్ లో చాలా వరకు భారత దేశాల నుంచి వెళ్ళిన వలసదారులు ఉన్నారు. బ్రిటిషర్స్ టైంలో 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దంలో వెళ్ళిన వాళ్ళు చాలా సెటిలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇండియన్ డయాస్పోరా కింద వాళ్ళ ఇంట్రెస్ట్ చూడాల్సిన మనకు అవసరం చాలా ఉంది. ఈ విధంగా చూస్తే అటు మిడిల్ ఈస్ట్ లో ప్రాబ్లం తీవ్రమైంది, ఇరాన్కి ఇప్పుడు పై చేయి వచ్చింది, అటు ఇజ్రాయెల్ దాన్ని కౌంటర్ చేస్తోంది, హౌతీస్ దక్షిణంలో యెమెన్ లో గొడవ చేస్తున్నారు, ఉత్తరంలో లెబనాన్ గొడవ చేస్తోంది, టర్కీ పాకిస్తాన్ ఒక యాక్సిస్ కింద తయారవుతుంది, మధ్యలో ఆర్మేనియా అజర్బైజాన్ ఒక కంట్రీ కలుస్తోంది. సో మిడిల్ ఈస్ట్ అంతా యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ కి అనువాదంగా తయారవుతుంది. సో సౌత్ లో, దక్షిణంలో ఇండియన్ ఓషన్ లో మన స్ట్రెంత్ పెంచుకోవడం ఎంతైనా అవసరం. దాని గురించే ఈ విజిట్ జరిగిందని నా అభిప్రాయం. చెప్పండి. రైట్. ఒకసారి పేకేటి ప్రసాద్ గారు,
వ్యూహాత్మక ప్రాధాన్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సెషల్స్ దాకా నడిపించాయా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది చైనా వాళ్ళు ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లో వాళ్ళ ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది చూసుకుంటే, వాళ్ళు ప్రతి ఎంత చిన్న దేశమైనా సరే మీరు చూడండి, శ్రీలంక కానివ్వండి, ఇప్పుడు చూస్తున్నాం మనం బంగ్లాదేశ్ కానివ్వండి, ఇంకా మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయి, ఈవెన్ సెషల్స్ లో కూడా ఏ చిన్న చిన్న దేశాలు ఉన్నాయో ఇండియన్ ఐఓఆర్ రీజియన్ అంటారు, ఇండియన్ ఓషన్ రీజియన్ చుట్టూ టిల్ పాకిస్తాన్ వరకు మొత్తం వాళ్ళ ప్లేసెస్ ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం అవి చేస్తున్నారండి. అయితే ఇక్కడ చూడాల్సిన అంశము, దీన్ని భారత్ ఎలా కౌంటర్ చేస్తోంది. భారతదేశంకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ చిన్న చిన్న దేశాలతో మనకి వాణిజ్య పరంగా కాకుండా సాంస్కృతిక పరంగా కూడా మనకి కొన్ని శతాబ్దాల నుంచి అనుబంధం ఉందండి. వాటిలో అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం మనం. అయితే మొదటిగా ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే, భారత్కి అంటే మన దౌత్యపరంగా చూసుకుంటే భారత్ ఎప్పుడో సరే వేరే చిన్న దేశాలు వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసే అంత స్తోమత మనకి లేదు యాక్చువల్ చెప్పాలంటే, మిగతా చైనాతో పోల్చుకుంటే. అయితే భారత్ ఏం చేస్తుందంటే ఒక డిపిఐ స్ట్రాటజీ అంటారు, అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు యూపీఐ పేమెంట్లు లేకపోతే ఆధారు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక పవర్ఫుల్ టెక్నాలజీ ఎకనామిక్ పాలసీగా ముందుకు తీసుకెళ్తుంది. దాంతో అక్కడ ఆ చిన్న దేశాల్లో ఏవైతే డిజిటలైజేషన్ జరగట్లేదో వాటిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది. అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడం జరుగుతోంది. దాంతో పాటు అక్కడున్న అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుని టెక్నాలజీలో వాళ్ళు వెనకబడకుండా వాళ్ళు కూడా అందరు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉండే ఒక కొలాబరేటివ్ పార్ట్నర్ గా మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇక్కడ చూసుకుంటే యూపీఐ పేమెంట్స్ కి అక్కడ కూడా మనం ఎనేబుల్ చేస్తున్నాం అక్కడ. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఈ ట్రాన్సాక్షన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటుందో చాలా మంది భారతీయులు లేకపోతే ఇంకెవరు వెళ్ళినా సరే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మనకి రూపీస్ లో జరుగుతుందండి. సో ఫారిన్ ఎక్స్చేంజ్ పరంగా ఒకటి, నెక్స్ట్ ఆ దేశం యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ ఎలా ఉంది ఏంటి ఏ దాంట్లో వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు అన్న ఆ డేటా కూడా మన దగ్గర ఉంటుందండి. మూడవది వచ్చేసరికి సోషల్ కల్చర్, అంటే అక్కడ స్కూల్స్ డెవలప్ చేయడము, హాస్పిటల్ డెవలప్ చేయడము, తద్వారా మనకి వచ్చే ఒక 10-15 సంవత్సరాల్లో మంచి ఆ కల్చరల్ బాండింగ్ ఏదైతే ఉందో అండి అవి చాలా స్ట్రెంగ్తెన్ అయ్యే ఇంకోటి మనం చేస్తున్నామండి. అయితే ఇక్కడ ఇంకోటి చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, సీషెల్స్ కి ఇప్పుడైనా మోదీ గారే చేశారంటే కాదండి. ఇందిరాగాంధీ గారి హయాంలో, రాజీవ్ గాంధీ గారి హయాంలో కూడా మంచి సత్సంబంధాలు ఏర్పరిచారు. సో ఆ దేశంలో తిరుగుబాటు జరిగినప్పుడు మన నేవీ వాళ్ళు అక్కడ వెళ్ళి అక్కడ ఆపడం జరిగిందండి. సో ఇటువంటి హిస్టరీ ఉంది వారితో. మనకి 50 years అంటే వాళ్ళకి అక్కడ ఇండిపెండెన్స్ వచ్చింది రికగ్నిషన్ చేయడము, దాని 50 years కి మోదీ గారు వెళ్ళడము, ఒక వారికి టాప్ లెవెల్ హానర్ చేయడము, ఇవన్నీ ఏంటంటే ఒక మంచి పరిణామాలను చూసుకోవాలి. ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కి వ్యతిరేకంగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఈ మహాసాగర్ వ్యూహం కూడా మనం ఒకటి చూడొచ్చండి. రైట్, షేక్ బాజీ గారు, ఇన్ఫాక్ట్ అంటే వీ హ్యావ్ టు ఒకసారి రికలెక్ట్ ది ఎఫర్ట్స్ అండి. ఇంతకుముందు ప్రధానమంత్రులు చేసిన ఎఫర్ట్స్కి కొనసాగింపుగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వాస్తవంగా రాజీవ్ గాంధీ గారి హయాంలో మంచి ఇంప్రూవ్మెంట్, యాజ్ రైట్లీ సెడ్ బై పేకెట్ ప్రసాద్ గారు, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు. విజనరీ లీడర్ ఆయన ఉంటే అది వేరే కదా, ఇంకో రకమైన షేప్. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్కి ఆయన చేసిన కృషి ఒకసారి ఆయన కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి.
తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన గవర్నమెంట్స్ కొన్ని అంటే ఈ అలయన్స్ పార్ట్నర్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొని విదేశాంగ విధానంలో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఒక బలమైన ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్ల వ్యూహాత్మకంగా మహాసాగర్లో భాగంగా వ్యూహం కూడా కావచ్చు అండ్ చైనాను ఎదుర్కోవడానికి కావచ్చు. చైనా ఎటు నుంచి వచ్చి ఎలా మాడి మీద దెబ్బ కొడుతుందో మనం చెప్పలేం. అదొక అమీబా లాంటిది, ఒకవైపు నొక్కితే రెండో వైపు విస్తరిస్తుంది డ్రాగన్. సో దానికోసం అని చెప్పి ఎక్కడికక్కడ కౌంటర్ ప్రపోజల్స్, కౌంటర్ స్ట్రాటజీస్ తోటి మన దేశం వెళ్తుంది. విదేశాంగ విధానంలో అవసరమైన మేరకు సవరణలు చేసుకుంటూ వస్తుంది. 1,20,000 జనాభా ఉన్న ఒక చిన్న దేశంలో 3 రోజుల పాటు ప్రధానమంత్రి ఉంటారు అంటే సహజంగానే ఐబ్రోస్ అలా లేస్తాయి. ఏంటి అక్కడ ఏంటి ఆయనకి పని అన్నట్టు. మనకి కాదు, జీ జిన్పింగ్కి ఐబ్రోస్ వాళ్ళకి లేచినా కూడా కనపడదు, వాళ్ళ ఉన్న శరీరాకృతి వల్ల కానీ ముఖాకృతి వల్ల కానీ. చైనాని నమ్మటానికి వీల్లేదు. ఎటు నుంచి 4 వైపులా దిగ్బంధనం చేయడానికి ఇప్పటిదాకా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. దాన్ని కౌంటర్ స్ట్రాటజీగా చూస్తున్నారా, లేదా కేవలం వాణిజ్యపరమైన ఒప్పందాల కోసమే ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారని చూస్తున్నారా? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే నవలంటి వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. అందరికీ నమస్కారం. యాక్చువల్ గా మొట్టమొదటిసారి మరి 50వ సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా మన ప్రధానమంత్రి గారు వెళ్ళారు. ఆయనకు అరుదైన గౌరవాన్ని కూడా ఇచ్చి మరి ఆయనకు మంచి గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అనే ఒక బిరుదును కూడా అక్కడి ప్రభుత్వం ఇవ్వటం, సముచితంగా గౌరవించడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం. అయితే ఏంటంటే కేవలం వాణిజ్య ఒప్పందాలు 1,20,000 జనాభా ఉన్న దేశంతో మన దేశం ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోగలుగుతుంది, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది చూస్తే కనుక అది చాలా చిన్న విషయం. కాబట్టి వాణిజ్య ఒప్పందాలు కాదండి, ఖచ్చితంగా సీషెల్స్ అనేది ఒక కీలకమైన దేశము. ఎందుకంటే సముద్ర రవాణా ఏదైతే ఆఫ్రికా దేశాల నుండి, మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే మనం దిగుమతి చేసుకునే నౌకలన్నీ కూడా అట్నుంచే వస్తాయి. సీషెల్స్ కీలకమైన ప్రాంతం. అంతేకాకుండా మరి ఇండో పసిఫిక్ లో చైనా యొక్క ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇదొక వ్యూహాత్మకమైన అడుగుగానే మనం చూడాలి ఖచ్చితంగా. మరి చైనా ఆల్రెడీ సీషెల్స్ కి ఆర్థిక సహాయం చాలా చేస్తుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానివ్వండి, అక్కడ ఉన్న ఇబ్బందులను తొలగించడం కానీ ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఎప్పటి నుంచో కూడా సీషెల్స్ తోటి చైనా నేర్పుతుంది. మరి ఇదే సమయంలో ఏంటంటే సీషెల్స్ ప్రభుత్వం కూడా ఇటు భారత్ తోటి అటు చైనా తోటి రెండింటితోటి కూడా ఈక్వల్ డిస్టెన్స్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ జాగ్రత్త పడతా వచ్చిందండి. మరి గతంలో అజంప్షన్ దీవిలో మన భారత్ ఒక ప్రాజెక్ట్ నిర్మించి అక్కడ సైనిక స్థావరం ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిన దానికి అడ్డుకున్నారు. అక్కడ ప్రతిపక్షాలు, ప్రజలు కూడా వ్యతిరేకించారు. అది 2015లో జరిగిన ఎఫర్ట్ అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి కోసం ఇవాళ ఈ అడుగులు పడతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ కనుక భారత్ సైనిక స్థావరం ఏర్పాటు చేసుకుంటే చైనా నిఘా వ్యవస్థ, చైనా మీద ఒక ప్రత్యేకమైన నిఘా వ్యవస్థని పటిష్టంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనా అనేది మీరు ఇందాక చెప్పినట్టుగా అత్యంత దుర్మార్గమైన ఆలోచన విధానంతో ఉంది. మన బోర్డర్స్ తో కవించడం, ఇటు మన బోర్డర్ దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ అక్కడ పోర్టులు అక్కడ ఆల్రెడీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాలు చేస్తూ మరి వాళ్ళని ఆ రుణాలు అప్పుల్లో ఊబుల్లోకి, ఇప్పుడు శ్రీలంకలో అప్పుల ఊబులోకి చేసి ఒక ఎయిర్పోర్ట్ ని అక్కడ పోర్టుని 99 సంవత్సరాల లీజుకి స్వాధీనం చేసుకుంది చైనా. ఈ రకంగా ఏంటంటే ఆర్థికంగా సహాయం చేస్తున్నట్టు నటిస్తూనే ఆయా దేశాలనే అప్పుల్లోకి నెట్టడం, వాళ్ళ మీద ఒత్తిడి చేయడం, ప్రభావవంతంగా వాళ్ళని తమ అధీనంలోకి తీసుకోవడం అనే స్ట్రాటజీని మరి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్, దీన్ని ఒక స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ గా అభివర్తిస్తూ చైనా ఒక ప్రాజెక్ట్ ని, అది ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది చేస్తుంది. సో ఏంటంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలోనే భారత్ కూడా మహాసాగర్ మరి సాగర్ తీరంలో దేశాలని, చిన్న చిన్న దేశాలని, ద్వీపకల్పాన్ని కలుపుకుంటూ ఒక మన బేస్ ని ఏర్పాటు చేసుకోవడం కోసం భారత్ కూడా మరి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ కి ధీటుగా ఒక ఆపరేషన్ ని నిర్మించాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ అడుగులు అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చేసింది ఇనిషియేటివ్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రజలు అట్లాగే అక్కడ ప్రతిపక్షాల యొక్క సహకారం కూడా భారత్ చాలా అవసరం. దానికి అనుగుణంగానే భారత్ కూడా మౌలిక వసతులు పెట్టుబడి, పేదలకి గృహ నిర్మాణాలు కానీ, సామాజిక హెల్ప్, ఏదైతే సోషల్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీద దృష్టి పెట్టి భారత్ అక్కడ 1250 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ టూర్ లో ప్రకటించింది 1250 కోట్ల రూపాయల దాంతో చేయడం. అట్లాగే బోట్స్ ని 10 బోట్స్ బహుకరించడం, 2 యుద్ధ నౌకల్ని ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా చాలా ఊహాత్మకమైన అడుగులే అనుకోవాలి. అట్లాగే వైద్య రంగానికి ఇందాక సార్ చెప్పినట్టుగా పేకెట్ గారు వైద్య రంగానికి చాలా ధీటైన సహకారం అందించడం, అట్లాగే ఫాస్ట్ పెట్రోల్ నౌకలు, లేజర్ నౌకల్ని కూడా అక్కడ మోహరించి అక్కడ ఇచ్చి అక్కడ ఇవ్వటం అంటే కేవలం బహుమతిగానే కాదు, అక్కడ మన నిఘా వ్యవస్థని పెంచుకుంటూ చైనా యొక్క యాక్టివిటీస్ మీద నిఘా పెట్టి అనుక్షణ కదలికల్ని పరిశీలించి దానికి అనుగుణంగా భారత సమాయత్తం కావడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పి తేలాల్సిందే. సో ఇంకా ఏంటంటే ఇవాళ మనం చూస్తే శ్రీలంక కూడా దాదాపు ఆ హంబన్ తోట పోర్టు అదేనో గెలిపోయింది. శ్రీలంక కూడా చాలా పేదరికంలో ఉంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన క్షణంలో చైనా చాలా సహకారం అందించింది, చైనా నుంచి సహకారం అందింది. అలాగే బంగ్లాదేశ్ ఒక పూరెస్ట్ కంట్రీగా ఉన్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో ఉన్న దాదాపు మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా మరి చైనా నిర్మించినవి. చైనా మరి ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఏదైతే నేను వెళ్ళాను, ఆల్రెడీ నేను బంగ్లాదేశ్ లో నా బిజినెస్ పనుల మీద నేను చూశానండి. చైనా అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్స్ కూడా అలాంటి చిన్న అవసరాలను కూడా చైనా తీరుస్తా ఉంది. చైనా ట్రేడ్ బంగ్లాదేశ్ మొత్తం అంతా కూడా మీకు 99% చైనా ఉత్పత్తులే వాడతారు. కాబట్టి అటు బంగ్లాదేశ్ కానివ్వండి, ఇటు శ్రీలంక కానివ్వండి, ఇటు మయన్మార్ కానివ్వండి, మన చుట్టూ ఉన్న బోర్డర్ కంట్రీస్ ని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వాళ్ళ ద్వారా మరి భారత్ మీద ఎందుకంటే భారత్ ఇవాళ చైనాకి ధీటుగా ఎదుగుతున్నమాట వాస్తవం. చైనా వరల్డ్లోనే ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. అమెరికాని మించిపోయే పరిస్థితుల్లో చైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారత్ కి చైనా నుంచి థ్రెట్ ఎట్టి పరిస్థితుల్లో ఉంది. మరి అందుకు ఉదాహరణ 2020లో వాళ్ళు మన బోర్డర్స్ ఆక్రమించడం కానివ్వండి, అక్కడ మనం కవ్వించడం కానివ్వండి, ఎప్పుడు కూడా మనకు టెన్షన్స్ ఉన్నాయి చైనాతో. ఈ ఉద్దేశంలో ఈ ప్రధానమంత్రి పర్యటన అనేది స్ట్రాటజిక్ గా ఇంపార్టెన్స్ కలిగి ఉన్న పర్యటనగానే చూస్తున్నారా మీరు? ఖచ్చితంగా ఇది స్ట్రాటజిక్ టూర్ మాత్రమే. ఎందుకంటే గత సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళని ప్రధానమంత్రి వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో పెట్టడానికి కారణం అంటే ఇంటర్నల్ గా చైనా యొక్క థ్రెట్ ని దృష్టిలో పెట్టుకుని అక్కడ సీసెల్స్ లో మన స్థావరాన్ని బలోపేతం చేసుకోవాలి, వాళ్ళ యొక్క ప్రజలు ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు నేర్పాలి, వాళ్ళ సహకారం పొందాలి అనేది ఒకటే. చైనా ఒకటే కాదండి, అక్కడ మనం దిగుమతి ఇందాక నేను చెప్పాను, దిగుమతి చేసుకుంటున్న మన ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే మన నౌకలన్నీ కూడా సీషెల్స్ ని టచ్ చేసుకుంటా అక్కడ వస్తాయి. కాబట్టి అక్కడ చాలా ముఖ్యమైన కేంద్ర బిందువు, చిన్న దేశం అయినప్పటికీ 1,00,000 మంది జనాభా ఉన్నప్పటికీ కూడా ఒక కీలకమైన ప్రదేశం అది. కాబట్టి అక్కడ మనం బలంగా సత్సంబంధాలతో ఆ ప్రభుత్వాలతోటి బలంగా ఉండడం చాలా అవసరం. సో దానిలో భాగంగానే ఇవాళ మోడీ గారి పర్యటన సాగింది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా చక్కటి ఆతిథ్యాన్ని ఇవ్వటం, ఆయన గౌరవించడం, బిరుదివ్వటం, అట్లాగే ముఖ్య అతిథిగా స్వాతంత్ర వేడుకల్లో ఆహ్వానించడం అనేది కూడా శుభ పరిణామం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి కల్నల్ వివీరావు గారు మొజాంబిక్ ఛానల్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, బాబెల్ మండెడ్, ఇది స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండెడ్, రెడ్ సీ, సూయస్, మొత్తం 5-6 గుండానే మనకి ఈ సముద్ర రవాణా. సో ఇది ఎక్కడ ఈ టచ్ చేస్తూ వెళ్తుంది, దట్టు ఇది తూర్పు ఆఫ్రికా తీరానికి దగ్గరలో ఉంది, హిందూ మహాసముద్రంలో ఉంది. స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ అయిన ఈ సెషల్స్ ని తన ఎత్తుగడలతోటి కబలించే ప్రయత్నం చైనా చేస్తూ వస్తుంది, ఇప్పటి వరకు చేస్తూ వస్తుంది, కమిటీ కూడా చేస్తుంది. చైనా ఏమీ ఆపదు. ప్రజెంట్ ఇండెఫినెట్, ప్రజెంట్ కంటిన్యూస్నెస్, వాళ్ళు అనంత వర్తమాన కాలం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో దాన్ని కౌంటర్ చేయడానికి మనకి 2 అంశాలు మీద అక్రాస్ ద గ్లోబ్ అంటే చర్చ జరుగుతుంది. ఎందుకంటే చైనా అది వాళ్ళది బిఆర్ఐ ఉంది, తర్వాత ఏమో డెట్ ట్రాప్, వాళ్ళు ఏంటంటే దేశాలకు అప్పులు ఇచ్చి వాళ్ళ వల్ల వేసుకోవటం, వాళ్ళ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్ని స్వాధీనం చేసుకోవటం, ఆస్తులు గుంజుకోవటం. మనది అలా కాదు. మంది ఇక్కడి నుంచి కనుక చూస్తే ఇండో మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ కారిడార్, ఐమెక్. ఇందులో ఏంటంటే ఈ దేశాలన్నింటినీ భాగస్వాములు చేసుకుంటున్నాం. అదొక ఎక్కడ సైప్రస్ దాకా వయా యుఏఈ నుంచి కనుక పోతే సైప్రస్ దాకా మనం యూరోప్ని కూడా టచ్ చేసి అక్కడ దాకా మనం వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకుంటూ వాళ్ళని భాగస్వాములు చేసుకుంటాం. చైనా అది కబడించే ఎత్తుగడ, మనం కలుపుకునే వ్యూహం ఎత్తుగడ. ఈ క్రమంలో ఈరోజు సెషల్స్ తోటి అండర్స్టాండింగ్ కూడా
దాన్ని చైనా మరి ఏదో రకంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది కదా, ఆ ఉపద్రవం ఏమన్నా సమీప భవిష్యత్తులో కొంచెం చైనా ఎప్పుడు ప్రాక్సీ వారే చేస్తుంది. 62 తర్వాత అది నేరుగా యుద్ధంలో పాల్గొనేవి ఏం లేవు, ప్రాక్సీ వార్సే చేస్తుంటుంది. ఎవరినో ఒకరిని రెచ్చగొట్టి మనకి పంపించే కార్యక్రమాలు చేస్తుంది. అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా? అది ఎప్పుడు ఉంటుందండి. ఎందుకంటే చైనా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక 2 నెలలు ఎనలైజ్ చేసుకుంటుంది దీన్ని కౌంటర్ ఎలా చేయాలి. దెన్ మనకంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏంటంటే ఫ్రెండ్లీగా ఎక్కువ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ హోస్ట్ నేషన్ కి లేకుండా మనం హెల్ప్ చేస్తాం. చైనా ఏం చేస్తుందంటే బిగ్గర్ క్యారెక్టర్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఏం చేసిందంటే న్యూక్లియర్ రియాక్టర్ అటువంటి ఆఫర్స్ ఇచ్చింది. ఇటువంటి ఆఫర్స్ ఇచ్చి అదే కంట్రోల్ తీసుకోవాలని చూస్తుంది. ఆ విధంగా అక్కడ ఇన్వెస్ట్ చేసి ఏదో చెల్లదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మయన్మార్ కి నార్త్ కొరియా ద్వారా ఒక షాలో ఆపరేషన్ సబ్మెరీన్స్ ఇవ్వాలని చూస్తుంది. యాక్చువల్గా మయన్మార్ కి సబ్మెరీన్స్ అవసరం లేదు, కానీ అది అలాగిచ్చి ప్రలోభ పెట్టి వాళ్ళ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి తీసుకోవాలని చూస్తుంది. ఆల్రెడీ అడిస్ అబబా దగ్గర ఎస్పెషల్లీ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో చాలా కీలకమైన ఏరియా తీసుకోవడం, నేవీ డిప్లాయ్మెంట్ చేయడం, ఇవన్నీ పెట్టుకుని కూర్చుంది. సో దాన్ని గమనించి మనం ఎత్తుకి పై ఎత్తు, కానీ మనం ఏంటంటే భయపడక్కర్లేదు. మన ఓన్ శాంతి వాతావరణంలో మనకి తోచినంత ఈ లిటరల్ నేషన్స్ ఏవైతే అంటారో ఇండియన్ ఓషన్ లో వీటన్నిటికీ హెల్ప్ చేస్తూ మన ప్రవాసీ భారతీయుల ద్వారా మొత్తం మీద సత్సంబంధాలు పెరుగువచ్చు. అంతే చెప్పండి. రైట్. పేకేటి గారు, ఇప్పుడు ఈ 2 అంశాలు వాడిదా బిఆర్ఐ ఇనిషియేటివ్ ఉంటుంది, మంది ఐమెక్. సరే, ఇది టేక్స్ లాంగ్ టైం, కానీ ఏంటంటే రోడ్డు మార్గము, జల మార్గము, వాయు మార్గము ఉన్న అన్నిటి ద్వారా అప్ టు సైప్రస్ దాకా వెళ్తున్నాం మనం. అంటే యూరోప్ని టచ్ చేస్తున్నాం, మధ్యలో ఈ గల్ఫ్ని చేసి అవతల పక్క చైనాకి, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్ తీసి పక్కన పెట్టండి, చైనా పాకిస్తాన్కి అనుకూలంగా ఉండేవి, చైనా పాకిస్తాన్ కోసం పనిచేసే దేశాలు, కుట్రలు చేసే దేశాలు అన్నిటికీ కౌంటర్ చేయడానికి మనం ఇది పెట్టుకున్నాం ఐమెక్. అందులో అదైతే దాని ప్యారలల్గా ఏంటంటే ఇప్పుడు ఇది సముద్ర మార్గం. ఈయన అభినవ సముద్రగుప్తుడు. ఒక రకంగా అభివర్ణించాలంటే మొత్తం ఉన్న సముద్ర మార్గాలన్నింటిలోనూ కూడా మన ప్రాధాన్యాన్ని తెలియచెప్పడం కోసం అండ్ అలాగా మన ఇంపార్టెన్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి మనతోటి కొలాబరేట్ కావడం కోసం చేస్తూ వస్తున్న ప్రయత్నాలు. అంటే మన విదేశాంగ విధానంలో బలీయమైన మార్పులు తీసుకురావడం ద్వారా శత్రు దేశాలకి అనుకూలంగా ఉండే కొన్ని దేశాలను కూడా న్యూట్రలైజ్ చేసుకుని మన దారిలోకి తెచ్చుకునే ఒక కార్యక్రమం. యాజ్ రైట్లీ సెడ్ బై కల్నల్ వీరో, బంగ్లాదేశ్కి న్యూక్లియర్ రియాక్టర్స్ ఇవ్వడానికి మూవ్ చేస్తుంది చైనా. అండ్ మొన్ననే ఈయన వెళ్ళొస్తే, తారిక్ రహమాన్ వెళ్ళొస్తే $6 బిలియన్ అనౌన్స్ చేసింది చైనా సహాయం. వాళ్ళకి అదే ఎక్కువ. $6 బిలియన్ అంటే కనీసం 2-3 ఏళ్ళు బతికేస్తారు దాని మీద. అండ్ మయన్మార్కి అవసరం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పారు కల్నల్ వీరో గారు. డిఫెన్స్ రంగంలో వారు ఉన్నారు కాబట్టి నార్త్ కొరియా ద్వారా ఇప్పించడం. ఇవన్నీ ఏంటి, మనల్ని ఉక్కిరి చేసే ప్రయత్నమా, లేదు మిమ్మల్ని అంత తేలిగ్గా మేము వదిలిపెట్టడం భారత్ అని హెచ్చరించడం షీ జిన్పింగ్ చేసేది. ఎందుకంటే ఆల్రెడీ దానికి మన ప్రధానమంత్రి కౌంటర్ ఇచ్చారు. కలకత్తాలో 3 వార్షిప్స్ని ప్రధానమంత్రి కమిషన్ చేశారు. వాస్తవంగా నేవీ చీఫ్ చేయొచ్చు, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ చేయొచ్చు. ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి చెప్పారంటే ఒక మెసేజ్ చాలా బలంగా పంపించారు. అంత తేలిగ్గా నువ్వు పంపిస్తే మేము ఊరుకుంటాం అనుకోమాక, అంటే మన రాడార్స్కి చిక్కనివి పంపిస్తానంటే దాన్ని మించే వార్షిప్స్ని అక్కడ కమిషన్ చేశారు. సో కాన్స్టెంట్గా చైనా మన మీద చేస్తూ వస్తున్న ఈ కాన్స్పరీస్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలంటే 24/7 సరిపోదేమో. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అండి, ఎప్పుడైతే ఏదైనా దేశము ఆర్థిక పురోగతి చెందుతుందో, ఇప్పుడు ఇదివరకే ఉండే బలవంతులు వాళ్ళని పైకి రానివ్వకుండా తొక్కుతూ ఉంటారు, తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు బలవంతంగా అంటే బలంగా వస్తున్న దేశంలో భారత్ ఒకటి అవ్వడం చేత భారత గొప్పతనం కూడా ఇప్పుడే నిజమైన పరీక్ష. అంటే మనం చెప్తారు చూడండి, ఒక డాక్టర్ కి పేషెంట్ బాగున్నప్పుడు ఏం పెద్ద పరీక్ష ఏం కాదు, పేషెంట్ క్రిటికల్ స్టేజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ చేస్తారనేది పరీక్ష. మనకి గ్లోబల్లీ అన్ని దేశాలు, యుఎస్ నుంచి కానివ్వండి, చైనా నుంచి కానివ్వండి, మనకి అనేక రకంగా చికాకులు పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటుంది. అది
బయటే కాకుండా అంతర్గతంగా కూడా ఏదో ఒక రూపేణ ఈ ఎన్జిఓలో ఇంకేదో రూపేణ చేస్తుంటారు. సో ఇవన్నీ తట్టుకొని నిజంగా వికసిత్ భారత్ ఎలా అవుతుంది అనేది ఇది ఒక అగ్ని పరీక్ష ఇది. సో దాంట్లో ఏంటంటే మోదీ గారు హీఈస్ ప్లేయింగ్ ఆన్ ఫ్రంట్ ఫుట్. సో ఆయనే డైరెక్ట్ గా వెళ్ళి ఇది చేయడం జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు సియేషల్ నుంచి మనం ఇక్కడ బంగ్లాదేశ్ వచ్చాం కాబట్టి బంగ్లాదేశ్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ మనం ఫాలో అవుతున్నామండి. ఓకే, ఒకటి ఏంటంటే బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ ఫామ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం కల్చర్. అంటే బంగ్లా భాషలు ఎవరు వాళ్ళను ద్వేషించడము, లేకపోతే అక్కడ ఉర్దూను రుద్దడము, అవి చేయడం ద్వారా బంగ్లాదేశ్ విడిపోయింది అక్కడ. సో అందు గురించి ఏం చేశారు, ఫస్ట్ ఈ మధ్య కాలంలో దినేష్ త్రివేది గారిని అక్కడ అపాయింట్ చేశారు. దినేష్ త్రివేది గారు బెంగాలీ అంటే టిఎంసీలో ఉన్నారు, తర్వాత సెంట్రల్ యూనియన్ మినిస్టర్ గా ఉన్నారు. వారు అక్కడ వెళ్ళడం జరిగింది, హై కమిషనర్ గా వారిని అపాయింట్ చేశారు. మరి అఫ్ కోర్స్ వాళ్ళు ప్రాపర్ ఆరిజిన్ వచ్చేసరికి గుజరాత్. సో వారు ఈ విషయంలో ఎలా హ్యాండిల్ చేయాలో దిట్ట. ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ లో 40% పాపులేషన్ లెస్ దాన్ అండర్ 25 years. సో మనం చూసాం అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా భారత్ వీసా గురించి వాళ్ళు ఎలా క్యూలు కడుతున్నారు అక్కడ బంగ్లాదేశ్ లో. సో వాళ్ళని ఎంగేజ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నామండి. ఇదే కాకుండా మనం ఇంకేం చేస్తున్నామంటే కొన్ని చోట్ల ఏమైంది, ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఆ పోర్టు అవి ఇచ్చేయడం జరిగింది చైనాకి. మనం ఏం చేస్తున్నామంటే ఈ కాలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అంటే మయన్మార్ నుంచి మిజోరాము ఈ రూట్ కూడా మనం ప్యారలల్లీ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే బంగ్లాదేశ్ మీద డిపెండెన్సీ లేకుండా మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. అంటే మయన్మార్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా రీసెంట్ మన భారతదేశం రావడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా నెక్స్ట్ మన అండమాన్ నికోబార్ లో దాంట్లో జరుగుతుంది, నికోబార్ ఐలాండ్స్ అప్గ్రేడ్స్ అవన్నీ జరుగుతుంది. అయితే ఇంకా అంశాలు చెప్పాలంటే పవర్ విషయంలో కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం వాళ్ళకంటే ఎనర్జీ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డైరెక్ట్ గా మనకు బయట కనిపించే నెరేటివ్ కాకపోయినా సరే మనం ఇంత చేస్తుంటే చైనా దగ్గర $6 billion సాయం ఇస్తానంటే రెక్కలు కట్టుకుని మరీ వెళ్ళి అక్కడ వాలాడు కదా, నమ్మచ్చా తారిక్ రెహమాన్ని? తారిక్ రెహమాన్